నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. దిస్ ఇస్ తేజస్వి. 30 ఇయర్స్ ఇండస్ట్రీ డైలాగ్ తో గుర్తింపు తెచ్చుకున్న సినీ నటుడు పృథ్వీరాజ్ కు ఊరట లభించింది. అదనపు వరకట్నం కోసం వేధిస్తున్నాడంటూ ఆయన భార్య శ్రీలక్ష్మి పెట్టిన కేసును విజయవాడ 2వ ACMM అడిషనల్ చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టు కొట్టివేసింది. ఈ మేరకు బుధవారం కోర్టు తీర్పిచ్చింది. విచారణలో పృథ్వీరాజ్ పై నేరారోపణలు రుజువు కాకపోవడంతో కేసును కొట్టివేస్తూ కోర్టు నిర్ణయం తీసుకుంది. న్యాయాధికారి మాధవీదేవి ఈ మేరకు తీర్పు వెలువరించారు. విచారణ కోసం నటుడు పృథ్వీ బుధవారం విజయవాడలోని 2వ ACMM కోర్టుకు హాజరయ్యారు. కాగా అదనపు కట్నం కోసం పృథ్వీరాజ్ తనను మానసికంగా, శారీరకంగా వేధిస్తున్నారంటూ అతని భార్య శ్రీలక్ష్మి 2016లో కేసు పెట్టారు. ఈ కేసుపై 2017లో 2వ ACMMలో ఛార్జ్ షీట్ దాఖలైంది. అప్పటి నుంచి వాదనలు కొనసాగుతుండగా బుధవారం తీర్పు వెలువడింది. పెళ్లి సమయంలో డబ్బు, బంగారం, నగలు ఇచ్చినా ఇంకా అదనపు కట్నం తీసుకురావాలని వేధింపులకు గురిచేస్తున్నారని ఆమె పేర్కొన్నారు. సినిమాల్లో నటించే ఆయన హైదరాబాద్ వెళ్లిన తర్వాత వ్యసనాలకు అలవాటు పడ్డారని, తనను పట్టించుకోవడం లేదంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆమె ఫిర్యాదు చేయడంతో విజయవాడలోని సూర్యారావుపేట స్టేషన్లో సెక్షన్ 498A కింద వరకట్న వేధింపుల కేసు నమోదు చేశారు.